ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. యోవేలు ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయం, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలను దేవుడు ఇక్కడ ఉత్తేజపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దేశమా, భయపడకుము. ఎందుకు? దేవుడు గొప్ప కార్యములు నీకు చేసెను అని. అవును దేవుని బిడ్డలారా, ఈ యొక్క చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా భూకంపాలు, యుద్ధాలు. అంత మాత్రం కాదు, అనేక ఘోరమైనటువంటి యొక్క వార్తలను న్యూస్ పేపర్లోను, టీవీల్లోనూ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, చోలిపోకండి, భయపడకండి. దేవునిలో దేవుని ప్రజలైన మీరు నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, సంతోషముగా నుండి. ఎందుకండి, దేవుని బిడ్డలకు ఏమి చేసినా దేవుడు మంచిదే చేయను. మీరు అనుకోవచ్చు, అయ్యో నేను అనుకున్నది ఏమీ నా జీవితంలో జరగలేదే అని. మీ జీవితంలో మీరు అనుకున్నది ఏమి జరగలేదా? దేవుడు మీ జీవితంలో ఏమైతే పథకము చేశాడో అది మీ జీవితంలో జరగడానికి ప్రారంభించబడినది అని మీరు అర్థం చేసుకోండి. కారణం, దేవుని చేత నడపబడు దేవుని బిడ్డలు, దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డలు, దేవుని యొక్క ఆధ్వర్యములు, దేవుని యొక్క నాయకత్వములో నడపబడుతారు. కాబట్టి దేవుడు ఏమి చేసినా దేవుని ప్రజలకు మంచిదే చేస్తాడండి. ఈ దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించి మీ జీవితంలో గొప్ప కార్యములు చేయును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన దేవా, ఈ ఉదయకాల సమయములో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి నాయనా. యోవేలు 2వ అధ్యాయం 21వ వాక్యం ప్రకారం వీళ్ళ జీవితంలో గొప్ప కార్యములను చేయండి, మహోన్నతమైన కార్యములను చేయండి. వీళ్ళ దుఃఖాలను సంతోషంగా మార్చండి. అనేక మందికి ముందు జీవం గల సాక్ష్యంగా వీళ్ళను నిలపండి నాయనా. వీళ్ళకు విరోధంగా వచ్చే ఆయుధం వర్ధులకు పోవునుగాక. మీ రక్తపు కోటలో వీళ్ళను దాచుకోండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. వీళ్ళ జీవితంలో గొప్ప కార్యములను చేయండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.